నేను మీ హేమంత్ కుమార్. ఈ మధ్యకాలంలో మన నవరత్నాల గురించి నూతనంగా వీడియోస్ ఏమీ మన ఛానల్లో పోస్ట్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఇప్పుడే జస్ట్ BCH మనం విత్డ్రా చేయడం జరిగింది. బిట్ కాయిన్ క్యాష్ కాయిన్ అన్నమాట. చూడండి, 2026 4 నెల 28వ తేదీ ఉదయం 9:20 ఇప్పుడు మనం 22,24,907 పాయింట్లను BCH పాయింట్లను విత్డ్రా చేయడం జరిగింది బైనాన్స్లో. చూశారు కదా. ఇంకా మనం విత్డ్రా చేయడానికి ఉన్నాయి. అవి ఒకసారి విత్డ్రా చేద్దాం. TRX ఒక 114 కాయిన్లు ఉన్నాయి. చూడండి, ఒక 100 కాయిన్స్ విత్డ్రా చేద్దాం. ఇప్పుడు మనం 100 కాయిన్లు విత్డ్రా చేద్దాం. తెలుసు కదా, యాడ్ ఫండ్స్లోకి వెళ్తాము. డిపాజిట్ అంటే ఈ బైనాన్స్లోకి డిపాజిట్ చేస్తున్నాము కాయిన్స్ని. మనం తీసుకురావాలనుకుంటుంది TRX కాయిన్ కదా. TRX అని ఇక్కడ టైప్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది ఫస్ట్ వన్ అన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఏ నెట్వర్క్ ద్వారా తీసుకురావాలి అంటే TRX నెట్వర్క్ ద్వారానే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనల్ని అక్కడ TRX ద్వారానే అడుగుతుంది. చూడండి, ఇక్కడ సైట్లోకి వచ్చాము, విత్డ్రాలోకి వెళ్ళాము. విత్డ్రా పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో చూసారా, ట్రాన్ నెట్వర్క్ ద్వారా తీసుకెళ్ళమని ఇక్కడ నెట్వర్క్ ఇచ్చాడు కదా. అడ్రస్ అక్కడ కాపీ చేశాం కదా. ఇంకొకసారి మళ్ళీ ఎందుకని మంచిది మరలా కాపీ చేస్తున్నాను. ఆ అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ ప్లేస్లో ఇచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం అనేది కనుక సెలెక్ట్ చేస్తే 114 కాయిన్లు మనకి విత్డ్రా అవుతాయి. మనం 100 చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 100 టైప్ చేశాను. విత్డ్రా ఇచ్చాను. OTP వచ్చింది మన మెయిల్కి. OTP తీసుకుంటున్నాము. ఈ OTP అక్కడ ఇవ్వగానే మనకి కన్ఫర్మ్ OTP ఇచ్చాను. ఇప్పుడు మనకి 100 కాయిన్స్ ఇక్కడి నుంచి కట్ అవుతుంది. 13.9 ఉంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీజు మనకి 0.1 ఉంటుంది కదా, అది పోతే 13.9. ఇంకా మనకి కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. 100 కాయిన్స్ విత్డ్రా అయినాయి కాబట్టి అవి అక్కడికి వస్తాయి. అంతా ఒక తెలిసిందే కదా, ఒక 1 or 2 minutesలో వచ్చేస్తాయి. ఏదన్నా సర్వర్ బిజీగా ఉంటే ఒక్కోసారి 1/2 hour అలా పడుతుంది. ఇవన్నీ కూడా మనం గతంలో చేసిన వీడియోస్ అన్నిట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ XRP కాయిన్లు విత్డ్రా చేద్దాం. మన దగ్గర 6.7 ఉంది కాబట్టి మినిమం విత్డ్రా చేయాలంటే XRP ఇక్కడ చూడండి, ఒక్క కాయిన్ ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. మనం 6 కాయిన్స్ని విత్డ్రా చేద్దాము. ఇప్పుడు దానికోసం మనం బైనాన్స్ నుండి అడ్రస్ తెచ్చుకోవాలి కదా. యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాలి, డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళాలి. XRP కాబట్టి XRP అని ఇక్కడ టైప్ చేసాక మనకు వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని BEP20 అడ్రస్ ద్వారా తీసుకెళ్ళాలి. చూసారా, ఇక్కడ నెట్వర్క్ దగ్గర BEP20 అడ్రస్ అని ఇచ్చాడు కదా, బైనాన్స్ స్మార్ట్ చైన్ అని. ఆ అడ్రస్ తెచ్చాము, కాపీ చేసాము, ఇక్కడ పేస్ట్ చేసాము. ఇక్కడ 6 కాయిన్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం కదా, కాబట్టి 6 అని టైప్ చేశాను. విత్డ్రా OTP మెయిల్కి వచ్చిందని చెప్తున్నాడు కాబట్టి మెయిల్లోకి వెళ్ళి OTP తీసుకొద్దాం. వచ్చింది OTP. ఈ OTPని కాపీ చేశాను, ఇక్కడ ఇచ్చాను, కన్ఫర్మ్ చేశాను. క్లోజ్. సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి 6 కాయిన్లను విత్డ్రా చేయడం జరిగింది.
అయితే మనకి బైనాన్స్లోకి వచ్చినాయి అనేది ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ఇది చూసారా, 6 వెంటనే అందుకుంది. 6 కాయిన్స్ వెంటనే ఎక్స్ఆర్పి ఇక్కడ అందుకుంది చూసారా. క్రిప్టో డిపాజిట్ 6 ఎక్స్ఆర్పి అని ప్రాసెసింగ్లో ఉంది కదా. మనకి ఇంకా ఆ 100 కాయిన్స్ అంటే దీనికన్నా ముందు చేసిన 100 కాయిన్స్ ఇంకా ఇక్కడికి తగులుకోలేదు, రాలేదు. వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క సైటు కొంచెం సమయం పడుతుంటుంది. ఆల్రెడీ మీరు అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు. సక్సెస్ఫుల్గా వచ్చింది. 55 USDTలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇది ఒక ట్రాన్ సైట్ మంది, ఇది ఇంకొక ట్రాన్ సైటు. ఈ సైట్ నుంచి కూడా మనకు 63 కాయిన్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి ఒక 50 కాయిన్లను విత్డ్రా చేద్దాం ఇప్పుడు మనం ట్రాన్ సైట్ నుంచి. అందుకోసం ఇక్కడ యార్డ్ ఫండ్స్లోకి వెళ్తాం. డిపాజిట్ క్రిప్టో మనం తేవాలనుకుంటుంది TRX కాబట్టి TRX అని టైప్ చేశాను, సెలెక్ట్ చేశాను. TRX నెట్వర్క్ ద్వారా తీసుకుంటాం కాబట్టి కాపీ చేశాను. ఆ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి అడ్రస్ అనేది పేస్ట్ చేశాను. ఆటోమేటిక్గా ట్రాన్ నెట్వర్క్ అని వచ్చింది చూసారా, వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 50 కాయిన్లు కాబట్టి మనం తీసుకెళ్ళాలనుకుంటుంది. 50 కాయిన్లు టైప్ చేశాను, విత్డ్రా అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పెండింగ్ అంటే వర్క్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ 50 విత్డ్రా పెండింగ్లో ఉంది, ప్రాసెసింగ్లో కూడా వెళ్ళింది చూసారా. ఇక విత్డ్రా అనేది అవుతుంది. దీనికి ఏంటంటే ఈ సైట్లో మనకు OTP ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ మనకి అకౌంట్కి పడిపోతాయి. ఇక మనం ట్రంప్ కాయిన్ చూడండి. ట్రంప్ కాయిన్ వచ్చేసి తెలిసిందే కదా, దాదాపు 300 రూపాయలు విలువగా ఉన్నది ట్రంప్ కాయిన్. చూపిస్తాను మీకు ఒకసారి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ట్రంప్ కాయిన్ ఎంత ఉందనేది చూడండి. TRUM ప్రైజ్ INR ఎంత, 239 రూపాయలే ఉంది ఇప్పుడు ప్రజెంటు. మొన్నటిదాకా 300 రూపాయల మీద చాన్నాళ్ళు నిలబడింది, 300, 320 అలాగా. ఇప్పుడు బాగా తగ్గి 239 రూపాయలు మాత్రమే ఉన్నది ఒక ట్రంప్ కాయిన్. ఇప్పుడు ట్రంప్ కాయిన్ని మనం విత్డ్రా చేసుకున్నాం. ఇంతలోకి బైనాన్స్లోకి ఏదో వచ్చినట్టుంది ఆల్రెడీ. మనం ఇప్పుడు చేసినవి ఏమొచ్చినాయో చూద్దాం. చూడండి, మనం 50 TRX విత్డ్రా పెట్టాం కదా, అది కూడా వెంటనే వచ్చేసింది. అంటే 49.9 అంటే ఒక 0.1 మనం ట్రాన్సాక్షన్ ఫీజు పోతే మిగతా అమౌంట్ వచ్చేసింది. 9:30 అయింది టైం. అలారం మోగింది. ఎందుకు మోగింది నా ఫోన్లో అలారం? మీకు తెలుసు కదా, మనం గంటకు మైనింగ్ చేయాలి. అందుకోసం నేను అలారాలు రోజుకి 22 సార్లు అలారాలని నేను పెట్టేసుకున్నాను. ఎంత లేదన్నా 2 సార్లు మిస్ అయినా డైలీ 20 టైమ్స్ నేను మైనింగ్ చేస్తాను. నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది 20 టైమ్స్ మైనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎర్నింగ్స్ సంపాదించుకుంటున్నారు. ఓకేనా, అన్నీ టైం అయినాయి. మైనింగ్ చేయాల్సిన క్లెయిమ్ చేసుకోవాల్సిన టైం అయింది. తెలుసు కదా, ఇందులో గోల్డ్ లెవెల్లో ఉన్నాను. TRXలో నేను 2 సైట్లలో. అందువల్ల నాకు ప్రతి గంటకు ఒక 1/4 అంటే 25 కాయిన్ నాకు వస్తుంది గంటకు ఒకసారి. చాలా ఇప్పుడు ప్రజెంట్ TRX 30 రూపీస్ ఉంది. USDTలో కూడా నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను.
అలాగే బిట్కాయిన్లో కూడా నేను 3rd లెవెల్లో ఉన్నాను. తర్వాత BNB 3 సైట్లు ఉన్నాయి మనకి, అంటే ఇదివరకు వాడేవి, తర్వాత ఈ మధ్య కొత్తగా ఒక 2 వచ్చినాయి మళ్ళీ. మొత్తం 5-6 సైట్లు ఉన్నాయి BNB. ఉచితంగా మనకి ఈ విధంగా ₹1000, ఆ 1000 కలిస్తేనే కదా లక్షలు. ఇంత డబ్బు హ్యాపీగా అద్భుతంగా వస్తుంది. ఇలాంటి అదృష్టాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవాకండి. ఇందులో ఏమన్నా మోసం ఉందా? చూస్తున్నారుగా, గత సంవత్సరం దాదాపు 1 year నుండి మనం ఇవన్నీ కూడా మైనింగ్స్ చేసాము, విత్డ్రా చేసుకుంటున్నాము. నేను బిజీగా ఉండటం వల్ల విత్డ్రాలు మాత్రమే చేసుకుంటున్నా, కానీ ఈ మధ్య వీడియోలు చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చేసాము, చాలా వీడియోలు చేసాము. దాదాపు 150 వీడియోస్ మనం మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీడియోస్ అనేవి ఈ మధ్య అప్లోడ్ అనేవి కొత్తవి చేయట్లేదు. నేను కూడా వర్క్ పరంగా బాగా బిజీ అయిపోయాను. ఇది కాంగ్ సైట్. ఇలా ఎప్పుడైనా వెంటనే ప్రెస్ చేసినప్పుడు రావకపోతే వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసి అది టిక్ మార్క్ వచ్చిన తర్వాత 1 సెకండ్ వెయిట్ చేసి అప్పుడు అనండి. అయిపోయింది, చూసారా? ఒక్కొక్కసారి ఆ టిక్ మార్క్ రాగానే వెంటనే నొక్కినప్పుడు ఒక్కొక్కసారి అవ్వదు. దానికోసం మనం నెక్స్ట్ టైం మళ్ళీ వెయిట్ చేస్తే 1 సెకండ్ అయిపోద్ది. ఎప్పుడన్నా అది సర్వర్ బిజీగా ఉన్నప్పుడే అలాంటి సమస్యలు వస్తుంటాయి, గమనించుకోండి అందరూ కూడా. ఇదొక్కటి, ఇందులో ప్లాటినం లెవెల్లో ఉన్నాను, తెలుసు కదా. పాలిగాన్ మ్యాటిక్లో నేను ప్లాటినంకి వచ్చాను. ప్లాటినంకి వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇంతవరకు తగల. ఎవరైనా మీరు ప్లాటినంకి వెళ్ళుంటే నాకు మన ఈ వీడియో కింద రిప్లై ఇవ్వండి, ఎవరైనా ప్లాటినం లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఇప్పుడు 100 రూపాయలకి ఏదైనా ఒక వ్యాపారం పెట్టి అందులో 100 రూపాయలు బిజినెస్ జరిగితే 30 రూపాయలకి ఏదైనా వస్తువు అమ్మితే, లేదా 100 రూపాయలు వాళ్ళు ఇచ్చినప్పుడు చిల్లర ఇవ్వడానికే ఒక 5 నిమిషం 2 నిమిషాలు కూడా పడుతుంది ఒక్కోసారి, చిల్లర మన దగ్గర లేకపోతే. అంటే ఒక పర్సన్కి ఏదైనా ఒక వస్తువు అమ్మితే ఓ 2 రూపాయలు రావడానికి ఎంత టైం పడుతుంది మనకి ఇన్కమ్ వచ్చేది? ఇక్కడ ఉచితంగా డబ్బు గంటకి 40 సైట్లు దాకా ఉన్నాయి ఇప్పుడు మనకి. మొత్తం ఈ మధ్య కొత్తగా వచ్చిన వాటితో కూడా కలిపితే దాదాపు 40 సైట్లలో అందులో రూపాయి వచ్చినా గంటకి 40 రూపాయలు అవుతాయి కదా. ఇప్పుడు నాకు వస్తున్నాయి దాదాపు 60-70 రూపీస్ మధ్యలో నేను ఉన్నాను ప్రతి గంటకు. అలా ఇంకా నా ఓపిక, ఎన్ని గంటలు నేను మైనింగ్ చేసుకోగలిగితే, క్లైమ్ చేసుకోగలిగితే అంత బెనిఫిట్ వస్తుంది. ఈ రోజున రోజుకి దాదాపు 1500 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నాను ఓన్లీ ఈ 40 సైట్ల ద్వారా. ఇవి కాక అడిషనల్గా మనం ఇంటర్లింక్ అని, పై నెట్వర్క్ అని, ఇక చెప్పుకుంటా పోతే టిక్ కాయిన్, టోక్ కాయిన్, ఇలాగ ఎన్నో మనం చేసుకుంటున్నాం. సిద్రా అని, ఇవన్నీ ఫ్యూచర్ మనీ అన్నమాట. అవి కంపెనీలు అవి ఆ కాయిన్స్ చలామణిలోకి వచ్చిన రోజున వాటి ద్వారా చాలా బెనిఫిట్ పొందుతాము. క్రిప్టో చాలామంది తెలుగువారి జీవితాలను మార్చబోతోంది. చాలామంది కుటుంబాల్లో పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛని పొందగలిగే అదృష్టం ఎందులో అయినా ఉన్నది అంటే అది క్రిప్టోలో మాత్రమే. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టకుండా, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా
మన ఐడి ప్రూఫ్స్ ఏమీ ఇవ్వకుండా, కనీసం మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మనకి లభించింది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని అందరూ హ్యాపీగా వినియోగించుకోండి. ఒక అతను లలిత జ్యువెలర్స్ అని మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు. గుండు అతను చెప్తుంటాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఇక్కడ మనకు ఊరికనే వస్తున్నాయి, అది గమనించుకోండి. కాకపోతే మనం దానికోసం చేస్తుంది ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు జస్ట్ ఇలా తీసుకోవడం. అంటే డబ్బులు ఇప్పుడు ఇక్కడ మనం క్లెయిమ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? సంపాదించటం కాదు, డైరెక్ట్ తీసేసుకుంటున్నాం. ఇంకా అమౌంట్ని మనం తీసుకున్నట్టే కదా. మనకి అక్కడ క్లెయిమ్ చేసామంటే దాని అర్థం ఏంటి అంటే అది మనీ. ఆ మనీని మనం మన వ్యాలెట్లోకి లేదా మన పాకెట్లోకి వేసుకున్నట్లే లెక్క, అంతే కదా. టార్గెట్ రీచ్ అవగానే విత్డ్రా చేసుకునే డబ్బులు వస్తున్నాయి కదా. మరి అవి అంతా డబ్బే కదా, అదంతా ఇప్పుడే వస్తున్నాయి కదా నీకు. ఎప్పుడో మళ్ళీ ఈ కంపెనీ రిలీజ్ అవ్వాలి, దానికోసం ఒక 4 ఏళ్ళు వెయిట్ చేయాలి, దానికోసం ఏదో కేవైసీలు చేయాలి, దానికోసం ఏదో ఈ పెద్ద యుద్ధం చేయాలి, సర్టిఫికెట్లు అదే ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలి. అసలు ఏమి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు కదా, ఊరకనే వస్తున్నాయి కదా. ఇంత ఈజీగా ఇంత ఉచితంగా మనీ వచ్చే అవకాశాలు ఉండటం ఒక గొప్ప విషయం అయితే, అవి మన దాకా తెలియడం అంతకన్నా గొప్ప విషయం, అంతకన్నా గొప్ప అదృష్టం. చాలామంది హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒకటి, మీరు ఎవరెవరైతే విత్డ్రాల్ చేసుకుంటున్నారో, విత్డ్రాల్ చేసిన వాళ్ళు అంటే లేటెస్ట్గా ఏమన్నా 1-2 సైట్లలోనే విత్డ్రా చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ 10-15 సైట్లలో విత్డ్రాల్ చేసుకుంటూ ప్రతి వారానికి నెలకి అలా చేసుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క సంతోషాన్ని ఇందులో తెలియజేస్తే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇది జెన్యూనా కాదా అనేది కూడా అనుమానంతో ఊగిసలాడుతున్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మీ యొక్క రిఫరల్ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ అన్నీ కూడా అవి కూడా మీకు సంబంధించి ఈ సైట్లలో మీ యొక్క రిఫరల్ లింక్స్ని మీ మిత్రులందరికీ కూడా పంపించండి. ఎందుకంటే అందరికీ కూడా ఒక మోటివేషన్ ఫీలింగ్ ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం దొరకదు. దొరికినప్పుడు 10 మందికి చెప్పినందువల్ల మనకు వచ్చే నష్టం లేదు. మనకి ఇంకా బలం, వాళ్ళందరూ ఎక్కువ మంది ఇందులో సంపాదించుకోవడం వల్ల, మన కింద ఒక టీం తయారవడం వల్ల మనకి కూడా హెల్ప్, వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషాలని నింపడానికి మనం సహాయం పడినట్లుగా ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నా, XRP ఫాస్ట్ అని రీసెంట్గా ఒక 1 వీక్ లోపే నేను ఈ సైట్ గురించి, కొత్త సైట్ అని పెట్టడం జరిగింది మీకు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ XRP గురించి చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ మాట, వినండి. ఇప్పుడు ఇందులో మనకి ఎంత వస్తున్నాయి, గంటకి 5,000 పాయింట్లు ఇస్తున్నాడు. 0.005 అంటే 5,000 పాయింట్లు లెక్క, దాని లెక్క. అంటే 5,000 పాయింట్లు మనకి ఇస్తున్నాడు అంటే ఆ విధంగా రోజుకి 20 సార్లు చేసుకున్నట్లయితే, మనం మైనింగ్ చేస్తే 20 సార్లు చేస్తే మీకు 1,00,000 పాయింట్లు వస్తాయి. ఆ విధంగా 10 రోజుల్లో ఒక ఫుల్ కాయిన్ XRP అనేది మనకి ఉచితంగా వస్తుంది. కానీ ఇదే XRP కాయిన్కి సంబంధించి మనం గతంలో ఇంకో సైట్ ఉంది, ఇది చూడండి. ఇందులో కూడా చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు. నా కింద చూడండి ఎంతమంది జాయిన్ అయ్యారో కూడా ఇక్కడ కనపడింది. 174 మంది స్నేహితులు XRPలో జాయిన్ అయ్యారు గతంలో. నేను ఇచ్చే సలహా ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ కొత్త XRP సైట్లో మిస్ కాకుండా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఉంది, ఓకేనా? XRP సింబల్ ఉంది చూసారా, కింద నుంచి సెకండ్ లైన్లో ఫస్ట్ వన్. ఎందుకని అంటే, ఈ సైట్లో మనకి, ఈ కొత్త సైట్లో గంటకు 5,000 పాయింట్లు ఇస్తున్నాడు. కానీ పాత సైట్లో గంటకు ఎంత ఇచ్చేవాడో చూపిస్తాను. ఇది పాత సైటు. చూడండి ఇక్కడ
ఇక్కడ చూడండి, మీకు పాత సైట్లో గోల్డ్ లెవెల్లో ఉన్నాను నేను, నాకు 24,000 పాయింట్లు వస్తున్నాయి. కానీ సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 6,000 పాయింట్లు వస్తాయి. ఏది పాత ఎక్స్ఆర్పి సైట్లో. కానీ కొత్త ఎక్స్ఆర్పి సైట్లో మనకి ఫస్ట్ లెవెల్లోనే చూడండి, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకే 5,000 పాయింట్లు ఇస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఇందులో ఫస్ట్ లెవెల్లో అంటే జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి 5,000 పాయింట్లు ఇస్తున్నాడు. దాంట్లో 4 లెవెల్స్ గెలిచిన తర్వాత, అంటే 4 లెవెల్స్ సిల్వర్ లెవెల్కి రావాలి అంటే ఎంత టర్న్ ఓవర్ చేయాలో తెలుసా గేమ్స్లో? ఇప్పుడు మామూలుగా ఎక్స్ఆర్పి 5 కాయిన్లు చేస్తే నేను 50,000 కాయిన్లు చేసా. 50,000 కాయిన్లు ఇచ్చాడు ఎప్పుడు? ప్లాటినంకి. దానికి ముందు 5,000 కాయిన్లు చేశాను. 5,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేసి నేను గోల్డ్ లెవెల్కి వచ్చాను. ఇది పాత ఎక్స్ఆర్పి సైట్లో 5,000 కాయిన్లు చేశా. అంటే దానికన్నా ముందు ఇది మన ఇప్పుడు నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను. 5,000 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశాను కాబట్టి ఎక్స్ఆర్పి దీనికి వచ్చాను. కానీ సిల్వర్ లెవెల్కి రావాలంటే 500 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తేనే రాగలుగుతాం. కానీ సిల్వర్ లెవెల్లో వచ్చే 6,000 పాయింట్లుకి 5,000 పాయింట్లు మనం ఈ కొత్త సైట్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈజీగా సిల్వర్ లెవెల్ యొక్క వాల్యూని మనం ఇక్కడ పొందుతాం స్టార్టింగ్లోనే. అదే ఇందులోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆడితే 3 కాయిన్స్ సంపాదించవచ్చు అని చెప్పా కదా. ఎలాగా అంటే మీకు తెలిసిందే కదా, చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందే, జస్ట్ ఈ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు గంటకు 5,000 పాయింట్లు వస్తున్నప్పుడు 10 లక్షల పాయింట్లు అయితే ఒక ఎక్స్ఆర్పి కాయిన్. 5,000 పాయింట్లు వస్తున్నప్పుడు మనం 20 సార్లు కనుక మైనింగ్ చేస్తే ఒక రోజుకి 1,00,000 పాయింట్లు వస్తాయి. ఆ విధంగా 10 రోజులకు 10 లక్షల పాయింట్లు వస్తాయి. అంటే ఒక ఫుల్ కాయిన్ మన సొంతం అవుతుంది. ఆ విధంగా నెలకి 3 కాయిన్లు వస్తాయి. ఆ 3 కాయిన్లతో మనం గేమ్ ఆడితే ఈజీగా 5 కాయిన్లు టర్న్ ఓవర్ అనేది చేయగలుగుతాం. ఇది చూడండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 5 కాయిన్లు టర్న్ ఓవర్ చేయడం వల్ల మనకేంటయ్యా బెనిఫిట్ అంటే, ఐదు కాయిన్లు టర్న్ ఓవర్ చేయడం వల్ల మనకి ఏమిటి బెనిఫిట్ అంటే, చాలా బెనిఫిట్ ఉంది. డబల్ అవుతుంది మనకు వచ్చే బెనిఫిట్ అనేది. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ అద్భుతమైన అవకాశాలు. కానీ ఇక్కడ టైపింగ్ అనేది డిఫరెన్స్గా ఇచ్చాడు చూడండి. 005 ఇస్తున్నాడు స్టోన్ లెవెల్లో వాళ్ళకి, ఐరన్ లెవెల్లో వాళ్ళకి 001 అని రాశాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అయితే మనకేంటి, మనకి 005 ఇస్తున్నాడు కదా, కాబట్టి హ్యాపీగా ముందు ఈ వర్క్ మైనింగ్ చేయండి, తీసుకోండి అందరూ కూడా. నెక్స్ట్ ఎక్స్ఆర్పికి వచ్చాము. తర్వాత పాలిగాన్, ఇవన్నీ కొత్త సైట్స్. ఇంకా మనం దాదాపు 25 సైట్స్ని ఇప్పుడు మైనింగ్ చేయడం జరిగింది. సరే, మీ అందరూ ఈ టైం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం విత్డ్రా చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా ఏంటిది, ట్రంప్ కాయిన్ విత్డ్రా చేద్దాం అనుకున్నాం మనం ఇందాక, అది చేద్దాం ఇప్పుడు. ఓకేనా? విత్డ్రా పేజ్లోకి వెళ్ళాము. విత్డ్రా పేజ్లో మనకేం చెప్తున్నాడు, సొలానా నెట్వర్క్ ద్వారా ట్రంప్ కాయిన్ని తీసుకెళ్ళమంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనం మళ్ళీ బైనాన్స్లోకి వచ్చాము, అసెట్స్లోకి వచ్చాము. బైనాన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాము, డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళాము. ఇప్పుడు మనం తీసుకెళ్ళవలసింది ట్రంప్ కాయిన్ కాబట్టి ట్రంప్ కాయిన్ని సెలెక్ట్ చేశాను. సొలానా నెట్వర్క్ని కూడా సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. ఇప్పుడు ట్రంప్ కాయిన్ మినిమం 1/2 కాయిన్ ఉన్నా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ నుంచి నా దగ్గర 2.5 కాయిన్ ఉంది, 2.5 ఉంది కాబట్టి ఈజీగా తీసుకెళ్ళచ్చు. దానికోసం నేను ఈ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అడ్రస్ ప్లేస్లో అడ్రస్ కాపీ చేశా కదా, అది ఇక్కడ ఇచ్చాను. ఇక మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. దాని ద్వారా నేను మొత్తం ఇక్కడి నుంచి విత్డ్రా అనేది చేస్తున్నాను. ఓటీపీ వచ్చిందంట మనకి. ఓటీపీ చూద్దాం ఎక్కడ వచ్చిందనేది. ఇదిగోండి ఓటీపీ వస్తుంది ఇప్పుడు మనకి. ఇదిగో ఫైనాన్స్ టీఆర్ఎక్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ట్రంప్ కాయిన్కి సంబంధించి ఓటీపీ రావాలి, ఇంకా రాలేదు. చూసారా, ఓటీపీ రాలేదు ఇంకా. వచ్చింది, ఇప్పుడు వచ్చింది చూసారా. ఆ ఓటీపీని తీసుకెళ్ళి మనం అక్కడ ఇద్దాము.
కాపీ, ఓటీపీ ఇస్తున్నాను. ఇచ్చాను, కన్ఫర్మ్ చేశాను. సక్సెస్. ఓకేనా, ఇక్కడి నుంచి అమౌంట్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు మనం బైనాన్స్లో ఒకసారి చెక్ చేద్దాం వచ్చిందేమో. అందుకుంటుంది, త్వరగానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక 100 కాయిన్స్ ఇందాక టీఆర్ఎక్స్ చేసాం కదా, అది రావాలి. ప్లస్ ఇప్పుడు ట్రంప్ కాయిన్ చేసాం, అది కూడా రావాలి. ఓకే, ఈలోపు ఇంకేదన్నా విత్డ్రా చేద్దాం మనం. ఓకేనా, ఇంకా విత్డ్రా చేయడానికి యూఎస్డిటీలోకి వెళ్ళా. యూఎస్డిటీ యాప్లోకి వచ్చాము. యూఎస్డిటీ దాంట్లో ఇప్పుడు 9.7 ఉంది మన దగ్గర ఆల్రెడీ రెడీగా విత్డ్రా చేసుకోవడానికి. దీనికోసం విత్డ్రా పేజ్లోకి వెళ్ళాము. ఇక్కడ కూడా బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 అడ్రస్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వచ్చేసి యూఎస్డిటీ అనేది సెలెక్ట్ చేసి BEP20 అడ్రస్ని సెలెక్ట్ చేసి దాన్ని కాపీ చేసి ఈ యూఎస్డిటీ సైట్లో అడ్రస్ ప్లేస్లో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది మొత్తం విత్డ్రా చేసుకుంటావా అనేది ఇక్కడ అడుగుతుంది. మనం ఒక యూఎస్డిటీ ఉన్న విత్డ్రా చేయొచ్చు. నా దగ్గర 9.75 అంటే 9.75 ఉంది కదా, మనం మొత్తం చేద్దామని అనుకుంటున్నాను. 9.7 వస్తుంది. 5 ఏంటంటే అంటే 50,000 పాయింట్స్ ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అవుతుంది. విత్డ్రా కొట్టాను. ఓటీపీ వచ్చిందంట, ఓటీపీ ఇద్దాము. వచ్చింది ఓటీపీ. ఈ ఓటీపీని తీసుకెళ్తున్నా, కాపీ చేస్తున్నా. ఇచ్చాను. తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ, క్లోజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి అమౌంట్ కట్ అయిపోయింది. మనకి అక్కడికి వచ్చిందా అనేది ఒకసారి చూద్దాం. అక్కడికి ఇందాక 2 రావాలి కదా, ఒకటి ఇప్పుడు యూఎస్డిటీ వెంటనే అందుకుంది. అలాగే ట్రంప్ కాయిన్ కూడా అందుకుంది. చూడండి, ప్రాసెసింగ్లో ఉన్నాయి 2. ఇకపోతే వచ్చేసినాయి 2 కూడా సక్సెస్ అయినాయి. ఇందాక 55 యూఎస్డిటీలు ఉన్నాయి ఫస్ట్ మనకి. తర్వాత ఇప్పుడు 87 దాకా వెళ్ళాము. 55కు ముందు 30 చిల్లరే మన దగ్గర ఉంది. ఎందుకంటే టీఆర్ఎక్స్ వచ్చింది కాబట్టి, అలాగే BCH వచ్చింది. తర్వాత యూఎస్డిటీ, XRP, ట్రంప్ కాయిన్ ఇవన్నీ కూడా ఇప్పుడు విత్డ్రా చేసాము. మొత్తం 87 యూఎస్డిటీలు మనం ఇక్కడ సంపాదించుకోవడం జరిగింది ఇప్పుడు. తర్వాత ఇక రావాల్సినవి మనకి అన్నీ వచ్చినాయి. అదొక్కటే ఇది మనకిప్పుడు రావాల్సింది ఇంకా 100 టీఆర్ఎక్స్ కాయిన్స్ రావాలి. అది వెయిటింగ్లో ఉంది, ఇంకా అది వస్తుంది. నెక్స్ట్ పోతే ఇంకేమన్నా ఉన్నాయా? బిట్ కాయిన్ ఉంది కదా, ఒరిజినల్ బిట్ కాయిన్, రియల్ బిట్ కాయిన్ అండి ఇది. ఇందులో మనకు ఎంత ఉన్నాయి? ఇక్కడ 10,65,000 ఉన్నాయి నా దగ్గర. వీటిని FLTస్లోకి వెళ్దాం. ఏమన్నా మీ అందరి సపోర్ట్ ద్వారా ఒక 67,000 పాయింట్లు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నాయి. అవి కూడా అంటే నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల వచ్చిన ఈ 67,000 పాయింట్లను కూడా నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఈ నెక్స్ట్ మొత్తం కలిపి 11,33,000 పాయింట్లు ఉన్నాయి. వీటిని విత్డ్రా చేద్దాం. విత్డ్రా పేజీలోకి వెళ్ళాము. ఇక్కడ BEP20 అడ్రస్ అడుగుతున్నాడు కాబట్టి బైనాన్స్లోకి వచ్చి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం తెస్తుంది ఇక్కడికి BTC కాబట్టి BTCని సెలెక్ట్ చేసుకొని BEP20 అడ్రస్ తీసుకొని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ మన సైట్లో అడ్రస్ అనేది ఇచ్చేసి మొత్తమైనా తీసుకెళ్ళచ్చు. మనం 11,33,000 పాయింట్లు కాబట్టి మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. చేసి విత్డ్రా కొట్టాను. ఇప్పుడు ఓటీపీ వచ్చిందంట, ఓటీపీ తీసుకొద్దాము. ఇక్కడ వచ్చేసింది కూడా ఓటీపీ. ఆ ఓటీపీ తీసుకున్నాను, కాపీ చేశాను, ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చాక కన్ఫర్మ్ చేయాలి కదా మనం ఓటీపీని. ఆ టిక్ మార్క్ రావాలి, వెరిఫైయింగ్ జరిగి టిక్ మార్క్ వచ్చాక కన్ఫర్మ్ ఓటీపీ కొట్టాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి పేమెంట్ అనేది అవుతుంది. ఇదిగోండి, ఇక్కడంతా కట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చేసిందేమో, ఒకసారి చెక్ చేసుకుందాం.
బిట్ కాయిన్ కూడా వెంటనే వస్తుందండి. చూసారా, BTC వెంటనే అందుకుంది. చూసారా, 11,23,000 పాయింట్లు మనకి వచ్చేసినాయి. ఓకేనా, 96 USDTలు అయినాయి. ఇందాక ఫస్ట్ 37 USDTలు ఏమో ఉన్నాయి, అది కాస్త ఇప్పుడు 96 అయినాయి. అంటే దాదాపు 60 USDTలు ఇప్పుడు మనం విత్డ్రా చేయడం జరిగింది. $60 విలువైన క్రిప్టో కరెన్సీని ఇప్పుడు మనం ఎట్ ఏ టైం విత్డ్రా చేసాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, BNB ఉంది చూడండి. BNB కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. దీంట్లో విత్డ్రా పేజ్లోకి వెళ్దాం. మన దగ్గర ఎంత ఉంది, 10 లక్షల పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల పాయింట్లు వచ్చినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు అని ఇచ్చాడు. మనం 10 లక్షలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం తీసుకొద్దాం. BEP20 అడ్రస్ కావాలి అందుకోసం. అందుకని యాడ్ డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి BNB కాయిన్ సెలెక్ట్ చేసి BEP20 అడ్రస్ సెలెక్ట్ చేసి కాపీ చేసి అది ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అమౌంట్ దగ్గర మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి విత్డ్రా అని ఇచ్చాను. మళ్ళా OTP అక్కడికి వచ్చింది. అంటే OTP తీసుకొద్దాం. ఇచ్చింది OTP తీసుకెళ్తున్నాను. OTP ఇస్తున్నాను. కన్ఫర్మ్ OTP. ఇదంతా కూడా విత్డ్రా అయిపోయింది. నెక్స్ట్ BNBలో మనకి ఓల్డ్ అంటే పాతవి 3 సైట్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఈ మధ్యకాలంలో నా వాట్సాప్ ఛానల్ మిస్ అవ్వడం వల్ల కొత్త వాట్సాప్ ఛానల్ పెట్టాను. అది అందరికీ తెలియదు. కాబట్టి ఎవరైనా నా వాట్సాప్లో నెంబర్కి మీరు వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పెట్టమని మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా పెడతాను. అందులో సమాచారం అంతా ఉన్నది. కాబట్టి కొత్త వాట్సాప్ ఛానల్లో అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ BNB కాంగులో విత్డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ విత్డ్రా పేజీలోకి వచ్చాము. మన దగ్గర 16 లక్షల పాయింట్లు ఉన్నాయి. కాబట్టి విత్డ్రా చేయడానికి విత్డ్రా అనే దాంట్లో ఉన్నాము. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి కాబట్టి అడ్రస్ ఇందాక ఆల్రెడీ కాపీ చేసాం, కానీ సేఫ్ సైడ్కి మనం ఫ్రెష్గా మళ్ళీ అడ్రస్ అనేది తీసుకొని ఇక్కడ బైనాన్స్లో కాపీ చేసి ఇక్కడ అడ్రస్ అనేది ఇస్తున్నాను. అడ్రస్ చూడండి, అడ్రస్ ఇచ్చాను. ఇచ్చాక 16 లక్షలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇది టైప్ చేయాలి. 0.016 మనం విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఆ 78,000 పాయింట్స్ ఉంచుతున్నాను ఇందులోనే. ఇప్పుడు విత్డ్రా 0 ఫీజు కూడా ఏం కట్ అవ్వదు. విత్డ్రా ఇచ్చాను. ఓకేనా, విత్డ్రా అనేది నేను ఇవ్వడం జరిగింది. దీనికి OTPలు కూడా ఏం లేవు, డైరెక్ట్ మనకి అకౌంట్లోకి అనేది వచ్చేస్తుంది. తర్వాత అదిగోండి చూసారా, 10 లక్షల పాయింట్లు చేసాం కదా, అది వచ్చేసింది కూడా ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు మరలా BNB ఇంకొకటి 16 లక్షలు చేసాం కదా, అది రావాలి, వస్తుంది. ఈలోపు ఇంకొక BNB సైట్ నుంచి మనం మళ్ళీ విత్డ్రా చేద్దాము. BNB పిక్ ద్వారా ఇప్పుడు ఇందులో ఒక 9,88,000 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర, చూశారు కదా. ఇప్పుడు దీన్ని మనం విత్డ్రా చేయడానికి విత్డ్రా పేజ్లోకి వెళ్ళాం. ఇక్కడ కూడా బైనాన్స్ BEP20 అడ్రస్సే అడుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ అడ్రస్సే మనకి ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. బట్ నేనైతే ఫ్రెష్గా మళ్ళీ కాపీ చేస్తాను. అదిగో చూసారా, 16 లక్షల పాయింట్లు విత్డ్రా పెట్టాం కదా, అందుకని 15,90,000 పాయింట్లు వస్తున్నాయి. అంటే 10,000 పాయింట్లు మనకి ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అయింది. తర్వాత ఆల్రెడీ అది అంటే ఇంతకు ముందుది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం 3వ BNB సైట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ BNB సైట్లోకి వెళ్ళాను. BEP20 అడ్రస్ సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త సైట్లో ఏదైతే 9,88,000 ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ ఎంత విత్డ్రా అంటే నేను మొత్తం విత్డ్రాకి ఇస్తున్నాను పర్మిషను. దానికి గాను కన్ఫర్మ్ చేశాను, విత్డ్రా అనేది ఇచ్చాను. మొత్తం అమౌంట్ కట్ అయిపోయింది. విత్డ్రా కూడా ఇక్కడ అయితే జీరోస్ వచ్చిందంటే దాని అర్థం మొత్తం కట్ అయిపోయింది. ఇంకా పెండింగ్లో ఉంది, ఇక్కడ ప్రజెంట్ చూపిస్తుంది కదా, అది ప్రాసెసింగ్లోకి వచ్చి తర్వాత మనకి అక్కడికి అందుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది.
ఓకేనా. కొన్ని కంపెనీ సైట్లు కొంచెం ఒక 2 నిమిషాలు 5 నిమిషాల తేడాలో లేదా హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 2-3 గంటలు కూడా పడుతుంది, మనం వెయిట్ చేయాలి. తర్వాత ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి మనము ఈ సైట్స్లో కింద నుంచి మొత్తం 10 సైట్లలో విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు వరుస పెట్టి ఒక్క దాంట్లో కూడా ఆపలా 10 సైట్స్లో ఎట్ ఏ టైం విత్డ్రా చేసామండి. ఓకేనా. చూడండి ఇక్కడ లెక్క చూసుకుందాం, మనం చేసినవన్నీ వచ్చినాయా లేదనేది. ఇక్కడ బైనాన్స్లో ఇంకోటి ఏదో అయినట్టుంది ఇప్పుడే. ఇదిగోండి 9 లక్షల చిల్లరది వచ్చేసింది, 16 లక్షలది వచ్చేసింది. తర్వాత బిఎన్బి అనే 3 సైట్లు వచ్చేసినాయి అండి. 9 లక్షల చిల్లరది, 16 లక్షలది, తర్వాత 10 లక్షలది అన్నీ వచ్చేసినాయి. అంటే దాదాపు 10, అదొక 10, 20, ఇది ఒక 15, 35 లక్షల పాయింట్లని బిఎన్బి నుండి మనం ఇప్పుడు విత్డ్రా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు బిఎన్బి సంగతి అయిపోయాక ఇప్పుడు మొత్తం 10 సైట్లు చేసాము ఇప్పుడు ఈ వీడియోలో విత్డ్రా. తర్వాత ఎల్టీసీ కాంగ్ ఉంది, ఎంత ఉన్నాయో చూద్దామా. ఎల్టీసీ కాంగ్ 59 లక్షలు ఉన్నాయండి పాయింట్లు. ఓకేనా. విత్డ్రాలోకి ఎఫ్ఎల్టీసీలోకి వెళ్ళాను, ఇక్కడ ఏమైనా ఉన్నాయని, ఇక్కడ ఏం లేవు, కొంచెమే ఉంది. కాబట్టి ఈ 59 లక్షలని మనము విత్డ్రా చేసుకోవచ్చు హ్యాపీగా. దానికోసం మనం ఏం చేయాలి, విత్డ్రా పేజీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్రస్, ఎల్టీసీ అడ్రస్ అడుగుతున్నాడు కాబట్టి నెట్వర్క్ ఏమడిగాడు, ఎల్టీసీ కాయిన్ అడ్రస్ అడిగాడు. కాబట్టి మనం బైనాన్స్లోకి వెళ్ళి బైనాన్స్లోకి వచ్చాము. ఇక్కడ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలో ఇప్పుడు ఎల్టీసీ కదా మనం తేవాల్సింది, లైట్ కాయిన్ కదా, ఎల్టీసీ వచ్చింది చూసారా, దాన్ని సెలెక్ట్ చేశాను. లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా అన్నాడు కాబట్టి లైట్ కాయిన్ అడ్రస్ని సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. ఇక్కడ లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా ఇప్పుడు బైనాన్స్లోకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ అడ్రస్ ప్లేస్లో అడ్రస్ పేస్ట్ చేశాను. అమౌంట్ దగ్గర ఇక్కడ 0. మన దగ్గర ఎంత ఉంది, 0.59 ఉంది కదా, 0.59 ఉంది కదా. ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం లేదు కాబట్టి 59 పెట్టేశాను. ఇంకా మాట్లాడితే ఆ 20,000 పాయింట్లు కూడా తీసుకోవచ్చు, కానీ అంతవరకు నేను విత్డ్రా అనేది పెడుతున్నాను. చూడండి, ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం కట్ అవ్వదు, వచ్చేస్తుంది. కట్ అయిపోయింది కూడా అమౌంట్ ఇక్కడ, ఇంకా అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్టీసీ చేసాము ఇప్పుడు మనం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా పోతే ఇంకేమున్నాయి ఇప్పుడు విత్డ్రా చేయడానికి, పాలిగాన్ మ్యాటిక్ POL. ఓకేనా. పాలిగాన్ మ్యాటిక్లో మన దగ్గర 20 కాయిన్లు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా మీ అందరి సహకారంతో వచ్చినాయేమో చూద్దాము. ఎఫ్ఎల్టీసీలో దాదాపు 1 కాయిన్ 0.9 ఉంది, అది కూడా క్లెయిమ్ చేశాను. ఇప్పుడు మొత్తం కలిపి 21 కాయిన్ ఉంది. ఇప్పుడు దీంట్లో విత్డ్రా పేజీలోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ పాలిగాన్ నెట్వర్క్ ద్వారానే తీసుకురావాలన్నాడు కాబట్టి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి మనం తేవాలనుకుంటుంది POL కదా, POL పాలిగాన్, దాన్ని సెలెక్ట్ చేశాను. పాలిగాన్ అడ్రస్ని సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను, అది తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అమౌంట్ మొత్తమైనా తీసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ ఫీజు ఏం కట్ అవ్వదంట. నేనైతే 20 కాయిన్లు విత్డ్రా చేస్తున్నాను. ఓకేనా. 20 ఇచ్చాను, విత్డ్రా అనేది నొక్కాను. కట్ అయిపోయింది కూడా, ఇక్కడ పెండింగ్ అని చూపించింది కదా, అది ప్రాసెసింగ్లో పడి మనకి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఇకపోతే మనకి ఒకటి గుర్తుందిగా, ఇందాక నుంచి మనకు ఒకటి రాలేదు. ఏంటిది, TRX 50 కాయిన్స్ వచ్చినాయి కానీ 100 కాయిన్స్ రాలా. వస్తుంది, కంగారు ఏం లేదు, నాకైతే ఏం టెన్షన్ లేదు, అవి నిదానంగా వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే ఒకటి రాకపోయినా మనం ఏం చేయలేం, అదొకటి తెలుసుకోండి. ఎప్పుడైనా ఈ కంపెనీ సైట్లు వస్తాయని నమ్ముతున్నాము, వస్తున్నాయి. ఈ రోజుకైతే ఇంతవటికి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కొన్ని 100 సార్లు 1000 సార్లు నేను విత్డ్రాల్ చేయడం జరిగింది. నా కింద స్నేహితులు చాలామంది చేశారు, మన ఫ్రెండ్స్, మన కింద జాయిన్ అయిన వాళ్ళెవ్వరు కూడా ఇప్పటివరకు నష్టపోయిందేం లేదు. మనంతటా మనం తప్పు చేస్తేనే ఎక్కడైనా దెబ్బ తగిలిద్ది.
కాబట్టి అడ్రస్లు ఇచ్చేటప్పుడు విత్డ్రా అడ్రస్ ఇచ్చేటప్పుడు నెట్వర్క్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అదొక్కటి కనుక కరెక్ట్గా చేస్తే మీకు ఒక్క పాయింట్ కాదు కదా, ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా పొరపాటు లేకుండా మీకు అవకాశం హ్యాపీగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏఆర్బి టోకెన్ అండి. ఇది ఏఆర్బిలో కూడా మన దగ్గర 22 ఉన్నాయి. మీ అందరి ద్వారా ఏమైనా వచ్చినాయేమో ఇక్కడ చెక్ చేద్దాము. ఇక్కడ ఒక 1.85 వచ్చింది ఆల్రెడీ మీ అందరి సపోర్ట్తో. దాన్ని కూడా క్లెయిమ్ చేస్తున్నాను చేసి. ఇప్పుడు టోటల్గా 24 కాయిన్లు ఉన్నాయి. వాటిని విత్డ్రా చేయడానికి విత్డ్రా పేజీలోకి వెళ్తున్నాను. విత్డ్రా పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బైనాన్స్లోకి వచ్చి ఇదిగోండి 20 పాలిగాన్ వచ్చేస్తుంది, ప్రాసెస్లో ఉంది. అలాగే యాడ్ ఫండ్స్, డిపాజిట్, క్రిప్టో. ఇప్పుడు తేవాల్సింది ఏఆర్బి కదా, ఏఆర్బి కొట్టాను. దాన్ని ఆర్బిటీరియం కాయిన్ అంటారు. దాని నెట్వర్క్ కూడా ఏఆర్బి నెట్వర్క్ ద్వారానే తేవాలి. ఇక్కడ చూడండి అడ్రస్ నెట్వర్క్ ఏఆర్బి టోకెన్ ద్వారానే తెచ్చుకోవాలి కాబట్టి అదే కాపీ చేశాను. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. అంటే ఉన్నది మొత్తం కూడా విత్డ్రా చేయడానికి నేను ఇచ్చాను ఆప్షను. విత్డ్రా అనేది ప్రెస్ చేశాను. ఇప్పుడు ఓటీపీ వచ్చింది అంటుంది కాబట్టి ఓటీపీ తీసుకొద్దాం. మెయిల్కి వచ్చింది ఓటీపీ కూడా. ఓటీపీని కాపీ చేసి ఈ ఓటీపీని ఇక్కడ ఇచ్చి కన్ఫర్మ్ చేయడమే మన పని. కన్ఫర్మ్ ఓటీపీ. సక్సెస్ఫుల్గా ఈ అమౌంట్ కూడా నాకు బైనాన్స్లోకి వచ్చేస్తుంది. క్లోజ్. ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ ఇంకా బైనాన్స్లోకి వద్దాం. ఇక్కడికి వచ్చిందేమో చూసుకుందాం. ఇప్పుడు వెంటనే ఏఆర్బి అందుకుంది చూసారా. 24 కాయిన్లు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ప్రాసెసింగ్లో పడింది కదా. ఇంకెంతసేపు ప్రాసెసింగ్ అని చూపించిందంటే వెంటనే క్రెడిట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకేంటిది మనకి ఇక్కడ ఉన్నాయి, ఇంకేమున్నాయి. ఏఆర్బి తర్వాత ట్రాన్ కాంగ్ కంపెనీ వాడిది. ట్రాన్ సైట్లో 17 కాయిన్లు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మీ అందరి సపోర్ట్తో ఏమన్నా వచ్చినాయేమో చూద్దాము. ఇక్కడ కూడా మీ ద్వారా ఒక 47,000 పాయింట్లు ఉన్నాయి. అవి క్లెయిమ్ చేశాను. ఇక్కడ విత్డ్రా పేజీలోకి వచ్చాము. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి ట్రాన్ నెట్వర్క్ ద్వారా చేసుకోమంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి టీఆర్ఎక్స్ అనేది సెలెక్ట్ చేసి దాంట్లో టీఆర్ఎక్స్ అడ్రస్ అంటే ట్రాన్ TRC20 అడ్రస్ తీసుకున్నాను. ఆ అడ్రస్ని ఇక్కడ ఇవ్వబోతున్నాను. అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను. అమౌంట్ ప్లేస్లో అక్కడ టచ్ చేశాను. టచ్ చేస్తే అమౌంట్ ప్లేస్లో ఇంకా ఎంటర్ అవ్వలేదు. అమౌంట్ ప్లేస్లో నేను మనకి 17 కాయిన్లు కదా, 15 కాయిన్లు తీస్తా బయటికి. 15 కాయిన్లు విత్డ్రా పెడుతున్నాను. విత్డ్రా ఇచ్చేసాను. ఓకేనా. 2 ఉన్నాయి ఇంకా ఇక్కడ 15కి గాను. ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి ఒక 0.2 తీసుకుంటున్నాడు. నెక్స్ట్ అది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇంకా డైరెక్ట్ వచ్చేస్తుంది అది. తర్వాత సొలానాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి 1,16,24,000 పాయింట్లు ఉన్నాయి సొలానాలో మన దగ్గర. సొలానాలో కూడా నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు గంటకి 60,000 పాయింట్లు వస్తాయి. సొలానా కాయిన్ తెలుసు కదా ఎంత ఉందో, చూపిస్తారు చూడండి. ఒక సొలానా కాయిన్ 7,000 చిల్లర ఉంది. 7,926 అంటే దాదాపు 8,000 రూపాయలు ఉన్నది. కానీ సొలానా కాస్ట్ ఎంతో తెలుసా మిత్రులారా? 22,000 20,000 అలాగ ఉండే సొలానా కాయిన్ ఇప్పుడు ప్రజెంట్ బాగా పడిపోయి ఈ రేటుకు ఉంది. ఈ కాయిన్స్ అన్నీ మనం దాచిపెట్టుకున్నట్లయితే రాబోయే 4-5 ఏళ్లలో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇదిగోండి టీఆర్ఎక్స్ 14 కాయిన్లు కూడా వచ్చేసినాయి. ఎల్టీసీ కూడా వచ్చేసింది. ఓకేనా మిత్రులారా. ఎల్టీసీ కూడా ఇక్కడ చూసారా వచ్చేసింది మనకి.
ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎల్టీసీ మనకు ఒకటి రావాలి, గుర్తుంది కదా, ఏంటిది, ఏంటి చెప్పండి, అది టీఆర్ఎక్స్ 100 కాయిన్లు ఇంకా అందుకోలేదు. ఇప్పటికే మన దగ్గర ఉన్న అమౌంట్ $128 వెళ్ళాము. అంటే ఇందాక ఇది స్టార్ట్ చేయకముందు $37 ఏమో ఉంది అసలు. అంటే ఫస్ట్ బీసీహెచ్ విత్డ్రా అయిన తర్వాత కదా మేము మీకు చూయించింది. అంతకుముందు బీసీహెచ్ కూడా విత్డ్రా చెయ్యకముందు 37 ఏమో ఉన్నాయి మన దగ్గర, $40 లోపే. ఇప్పుడు 128కి వచ్చాం. అంటే దాదాపు $90 విలువైన క్రిప్టోని మనం ఇప్పుడు విత్డ్రా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ట్రాన్ కాంగ్ అయిపోయింది. తర్వాత సొలానాలో ఉన్నాం కదా, చేద్దాం అనుకున్నాం కదా, సొలానాలోకి వెళ్ళి విత్డ్రా పేజ్లోకి వచ్చాను. ఇక్కడ ఎఫ్ఎల్టీస్ ద్వారా మీ అందరి సహకారంతో ఏమన్నా వచ్చిందేమో చూద్దాము. 7,35,000 పాయింట్లు వచ్చినాయి మీ అందరి ద్వారా. దాన్ని క్లెయిమ్ చేసుకొని ఇప్పుడు విత్డ్రా పేజ్లోకి వచ్చాను. వచ్చాక ఇప్పుడు బైనాన్స్లోకి వచ్చి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి ఇక్కడ సొలానా కాబట్టి SOL సొలానా అని సెలెక్ట్ చేశాను. అడ్రస్ వచ్చేసి ఏమడుగుతున్నాడు ఇక్కడ, సొలానా నెట్వర్క్ ద్వారా చూద్దాము అసలు ఏమడుగుతున్నాడో తెలిసిపోద్ది. ఏమడిగాడు, సొలానా ఆటోమేటిక్గా తీసుకుంది, లేదా సొలానా కాకపోతే ఇంకోటి సెలెక్ట్ నెట్వర్క్ 2 అవైలబుల్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, BNB కూడా ఉందని అవకాశం. కాకపోతే మనం ఇక్కడ సొలానా ఇచ్చాం, రైట్ మార్క్ కూడా పడింది. ఇక్కడ మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. 1,23,60,000 పాయింట్లను మనం ఇప్పుడు విత్డ్రా చేయబోతున్నాం. 0 ఫీజు అనమాట, ఫీజు కూడా ఏముండదు, ట్రాన్సాక్షన్ ఫీజు. విత్డ్రా అనేది కొట్టాను. పెండింగ్ ఉంది కదా, అది ప్రాసెసింగ్లోకి వెళ్ళి పడిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం 3 లైన్లు కంప్లీట్ చేసాం కింద నుంచి. అంటే 15 సైట్లలో ఇప్పుడు విత్డ్రా అనేది చేయడం జరిగింది ఇప్పటి వరకు. తర్వాత షిబా ఇనులోకి వచ్చానండి. షిబా ఇనులో 6,45,000 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మీ అందరి సహకారంతో ఏమన్నా వచ్చినాయేమో ఇక్కడ చూద్దాము. ఎఫ్ఎల్టీస్లో ఒక 60,000 పాయింట్లు మీ సపోర్ట్తో ఇచ్చారు, దాన్ని కూడా క్లెయిమ్ చేస్తున్నాను. ఓకే, 7 లక్షలు అయినాయి మొత్తం నాకు. ఇందులో కూడా నేను గోల్డ్ లెవెల్ అన్నీ చాలా దాదాపు ఒక 15-20 సైట్లలో నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను. తర్వాత సిల్వర్ లెవెల్స్లో ఉన్నాను. ఒక పాలిగాన్లో మాత్రం ప్లాటినం లెవెల్లో కూడా ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు విత్డ్రా పేజ్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి కాబట్టి బైనాన్స్ అడ్రస్సు ప్లస్ అది తేవాల్సింది షిబా ఇను కదా, కాబట్టి SHI అని కొట్టగానే షిబ్ అని వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేశాను. BEP20 అడ్రస్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి దాన్ని ఇక్కడ అడ్రస్ ప్లేస్లో ఇచ్చి 7 లక్షల పాయింట్లను మనం విత్డ్రా చేయబోతున్నాం. ఓకేనా. మామూలుగా ఎంత చేయొచ్చు, అమౌంట్ 1,00,000 పాయింట్లు ఉన్నా తీయచ్చు. 1,00,000 కాయిన్లు ఇక్కడ వచ్చేసి మనకి 7 లక్షల కాయిన్లు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అని సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ ఫీజు ఒక 50 కాయిన్లు విత్డ్రా చేస్తున్నాను. OTP అడుగుతున్నాడు, OTP తీసుకొద్దాము మనం. OTP వచ్చింది. ఈ OTP తీసుకెళ్తున్నాను, కాపీ చేశాను, ఇక్కడ OTP ప్లేస్లో ఇచ్చాను కూడా. ఇక నెక్స్ట్ కన్ఫర్మ్ OTP. క్లోజ్. మొత్తం అమౌంట్ ఇక్కడ కట్ అయ్యిందంటే ఇంకా అక్కడికి వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ తగులుకుంది ఆల్రెడీ. కంప్లీట్ అని కూడా పడింది, చూసారా, అంత ఫాస్ట్గా ఉంది. వచ్చేసింది అమౌంట్. నెక్స్ట్ తర్వాత షిబా ఇను తర్వాత డాగీలోకి వచ్చాము. డాగీలో కూడా మనకి 14 కాయిన్లు ఉన్నాయి మన దగ్గర. ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మీ అందరి సపోర్ట్తో ఒక కాయిన్ వచ్చింది. తర్వాత విత్డ్రాలోకి వెళ్ళాను. ఇక్కడ 16 ఉన్నాయి కాబట్టి 15 కాయిన్లు విత్డ్రా పెడతాను నేను. అందుకోసం నేను బైనాన్స్లోకి వచ్చాను. మళ్ళీ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాను.
డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళాము. మనం డాగీ కాయిన్ కాబట్టి తెస్తుంది డిఓజీ, డాగీ ఫస్ట్ వన్ అన్నమాట. సెలెక్ట్ చేశాను. అడ్రస్ వచ్చేసి BEP20 అడ్రస్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, డాగీ కాయిన్ నెట్వర్కే అడుగుతున్నాడు కాబట్టి డాగీ నెట్వర్క్ ద్వారానే మనం తీసుకొద్దాము. అందుకోసం మళ్ళీ మనం బ్యాక్ వచ్చి డాగీ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి దాని అడ్రస్ అనేది కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసాము. విత్డ్రా అమౌంట్లో 16 కాయిన్లను గాను 15 విత్డ్రా చేద్దాం అనుకున్నాం కదా, 15 మనం ఇక్కడ సెలెక్ట్ చేసాము. విత్డ్రా అనేది కూడా ఇచ్చేసాను. ఇది కూడా విత్డ్రా పెండింగ్లో ఉంది, సక్సెస్ అవుతుంది వెంటనే. ఓకేనా, డాగీ కాయిన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బైనాన్స్లో ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా రాలేదు, వస్తుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ డాగీ ఒకటి, ఇప్పుడు చేసిన డాగీ అను నెక్స్ట్ ఇందాక చేసిన 100 TRX కాయిన్లు రావాలి, వస్తాయి. ఓకేనా, మీకోసం ఎంతసేపు అవి కూడా వచ్చాక మీకు వీడియో కట్ చేద్దాం అనుకున్నాను. దాదాపు 50 నిమిషాలు అయింది ఇప్పటికి వీడియో స్టార్ట్ చేసి. నెక్స్ట్ లైట్ కాయిన్ 72 లక్షలు ఉన్నాయండి పాయింట్లు. మీ అందరి సపోర్ట్తో ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ఒక 4,24,000 ఉన్నాయి. అంటే మొత్తం మీకు 77 లక్షలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు లైట్ కాయిన్ పాయింట్లు. ఇందులో ఈ సైట్లో ఇది పాత లైట్ కాయిన్ సైటు. దీంట్లో నెట్వర్క్ అడ్రస్ ఏం అడుగుతున్నాడో చూశారు కదా, LTC అడ్రస్ అడుగుతున్నాడు కదా. ఓకే, మనము బైనాన్స్లోకి వచ్చాము. వచ్చి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళి LTC అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. LTC చేసి దాంట్లోకి వెళ్ళాక లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా సెలెక్ట్ చేసి కాపీ చేసి ఆ అడ్రస్ మనం ఇక్కడ ఇచ్చాము. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ట్రాన్సాక్షన్ ఫీజు 0 కాబట్టి విత్డ్రా ఇచ్చేసాను ఆప్షన్. ఇక్కడ అమౌంట్ కట్ అయింది, పెండింగ్లో ఉంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం 18 సైట్లు అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ 18 సైట్లు అయినాయి కదా. నెక్స్ట్ మనం ఇది సుయి కాయిన్ సైటు. 6 సుయి కాయిన్లు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. 18 19 అయింది. టాన్ కాంగ్ ఉంది ఇక్కడ. టాన్ కాంగ్లో 8 ఉంది ఇందులో, అంటే 0.8 ఉంది. వాస్తవంగా అది కూడా చేసుకోవచ్చు, కానీ సుయి కాయిన్ మనం చేద్దాం ఇప్పుడు. 19ది సుయి కాయిన్ సైట్లో మన దగ్గర ఎంత ఉంది అనేది చూద్దాము. మన దగ్గర 6.6 ఉంది. మనం ఒక 6 కాయిన్లు మనం విత్డ్రా చేద్దాం ఇప్పుడు. అందుకోసం సుయి నెట్వర్క్ కావాలి. సుయి నెట్వర్క్ ద్వారా సుయి అడ్రస్ కావాలి కాబట్టి SUI సుయి అడ్రస్ సుయి నెట్వర్క్ ఓకే చేసి కాపీ చేసి అది ఇక్కడ ఇచ్చేద్దాము. అడ్రస్ ఇచ్చాను, మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను, మొత్తం విత్డ్రా పెడుతున్నాను. విత్డ్రా ఇచ్చేసాను. OTP వచ్చిందంట. OTP కోసం మెయిల్లోకి వచ్చాము. ఇప్పుడు సుయికి సంబంధించిన OTP రావాలి. SUI సుయి కాయిన్ OTP కోసం వెయిట్ చేస్తున్నాం మనం. వస్తుంది, ఇంకా రాలేదు చూసారా, కొంచెం టైం పట్టింది. ఎందుకనో ఎప్పుడైనా ఏదన్నా సర్వర్ కొంచెం బిజీగా ఉంటే 1 నిమిషం టైం పడుతుంది ఇట్లాంటి వాటికి. చూద్దాము. ఇది ఫోన్ వస్తుంది, కట్ చేస్తున్నాను. వేరే ఇతను కూడా కష్టపడి మైనింగ్ చేసే అతనే. నెక్స్ట్ మనం సుయి నెట్వర్క్ అడ్రస్ వచ్చింది, OTP వచ్చింది, కాపీ చేశాను. చేసి
Incoming voice call from P Subreddit Tea Shop on SIM SIM1. 1 సెకండ్ ప్లీజ్ మిత్రులారా, నేను ఈ ఫోన్ కట్ చేసి లైన్లోకి వస్తాను. ఓకే మిత్రులారా, మనం మరలా ఫ్రెష్గా చేద్దాము సుయి నెట్వర్క్ది, ఎందుకంటే అది ఫోన్ వల్ల డిస్టర్బ్ అయ్యాం కదా. ఇప్పుడు మనం సుయి నెట్వర్క్ని విత్డ్రా పేజ్లోకి వెళ్ళి సుయి నెట్వర్క్ అడ్రస్ తేవాలి. దానికోసం బైనాన్స్లోకి వెళ్దాం. మళ్ళీ వెళ్ళి ఇక్కడ సుయిలో ఉన్నాము, సుయి నెట్వర్క్ అడ్రస్ తీసుకున్నాము, కాపీ చేసాము. చేసి ఇక్కడికి వచ్చాక మనం అడ్రస్ ఇచ్చి అమౌంట్ మ్యాక్సిమం పెట్టి మరలా ఫోన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము అడ్రస్ ప్లేస్లో సుయి నెట్వర్క్ అడ్రస్ ఇచ్చాము, విత్డ్రా అనేది మళ్ళీ ఇచ్చాము ఫ్రెష్గా. ఇప్పుడు మరలా ఓటీపీ రావాలి మనకి. ఇప్పుడు వచ్చిందేమో చూద్దాం, రెండోసారి రావాలి. ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు వచ్చిన ఓటీపీ అడ్రస్ మనం ఇవ్వాలి. ఈ అడ్రస్ టైం చూసుకోండి, 10:18 ఈ టైంలో వచ్చింది. ఇది కాపీ చేసి ఈ ఓటీపీ ఇక్కడ ఇచ్చేస్తే కన్ఫర్మ్ ఓటీపీ చేశాను. ఓకే, ఇక్కడ అమౌంట్ అయితే ఇక్కడ కట్ అయిపోయింది. ఇక బైనాన్స్లోకి వచ్చాము. మనకి రావాల్సినవి 100 TRX వచ్చేసినాయి. ఓకేనా, వీటి కోసమే కదా ఇందాక నుంచి వెయిట్ చేసాము. చూడండి, సుయి నెట్వర్క్ ఇప్పుడుది కూడా వచ్చేసేసింది, అన్నీ వచ్చేసినాయి. 171 USDTలుగా వీటిని పెంచడం జరిగింది. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇదంతా ఉచితంగా వచ్చిన మనీ. ఓకేనా, కథ కష్టపడ్డాను, ఒక 6 నెలలు కష్టపడ్డా ఫస్ట్లో నేను టీం తయారు చేసుకోవడానికి, అలాగే గేమ్స్ ఆడి లెవెల్స్ గెలవడానికి. తర్వాత ఇక 19 సైట్లలో ఇప్పుడు మనం విత్డ్రా చేసాము. ఇక 20వ సైట్ అండి ఇది కూడా సుయి నెట్వర్క్దే. ఇందులో 3 కాయిన్లు ఉన్నాయి. విత్డ్రా పేజ్లోకి వచ్చాము. దానికోసం సుయి నెట్వర్క్ అడ్రస్ కావాలి కదా. యాడ్ ఫండ్స్, డిపాజిట్ క్రిప్టో, SUI సుయి నెట్వర్క్ అడ్రస్సే తీసుకుంటున్నాను. తర్వాత కాపీ చేశాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను, విత్డ్రా కొట్టాను. ఇది 20వ సైట్ అండి మనం ఇప్పుడు విత్డ్రా చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా అయిపోద్ది, పెండింగ్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా అయిపోతుంది. సరే, దీనికి ఓటీపీ కూడా ఏం లేదు. ఇక ఇప్పుడు మొత్తం మనం 20 సైట్లలో విత్డ్రా చేశాను, మీ కళ్ళ ముందు ఇప్పుడే చూపించాను. దాని విలువ ఎంత చెప్పాను కదా. ఇంకా వీడియో కట్ చేస్తున్నాను, నేను బిజీ అయ్యాను, వేరే ఫోన్లు వస్తున్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఈరోజు వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి వచ్చిన అమౌంట్ ఇప్పుడు వరకు అయితే ఇంకా ఆ 3 ఇప్పుడు మనం చేసిన 3 సుయి కాయిన్స్ ఇంకా రాలేదు, అవి వస్తాయి. 100 TRX వచ్చేసినాయి, చూశారు కదా. 100 TRX ఇదిగోండి, ఇక్కడ ఇందాక వచ్చిన 100, ఇది ఒక 150 TRX ఉండాలి మన దగ్గర. చూడండి, ఇక్కడ ఉంటాయి, ఇదిగోండి 164. అంటే అంతకుముందు ఒక 14, ఇంకొక దాంట్లో 15 తీసాం కదా TRX, 3 సైట్లలో తీసాము. మొత్తం 164 TRX కాయిన్లు ఉన్నాయి. ఓకేనా, వాటి విలువ 53 USDTలు. ఒక 53 USDTలు ఓన్లీ TRX మీద సంపాదించా. 40 USDTలు నీకు BCH మీద వచ్చినాయి. అలాగే 22 USDTలు మనకి BNB మీద వచ్చినాయి. 9 USDTలే వచ్చినాయి డైరెక్ట్. BTC ఒక 8 USDTలు వాల్యూ వచ్చింది. అలాగే XRP ఒక 8 USDTలు వచ్చినాయి. అలాగే ARB 8 USDTలు వచ్చినాయి. సుయి కాయిన్ 6 కాయిన్లు వచ్చినాయి, ఇంకొక 3 రాబోతున్నాయి. ఈ 6 కాయిన్లు వచ్చేసి మనకి సుమారు 6 USDTలు. తర్వాత ట్రంప్ కాయిన్ వచ్చేసింది 2.5 కాయిన్. ఇదిగోండి LTC డిపాజిట్ అంట, సుయి అంట, ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మొత్తం కలిపి మన దగ్గర ఎంత ఉన్నాయి. ఈ 2 కూడా ఫినిష్ అయితే ఇంకొంచెం పెరిగిద్ది, ఫినిష్ అవుతుంది. ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్ వచ్చేసిందిగా, చూసారా, సక్సెస్ఫుల్. LTC కూడా పడితే ఇంకొంచెం పెరిగిద్ది. మొత్తం 179కి వెళ్ళాం. 179 కూడా పెరిగిద్ది ఇప్పుడు మళ్ళీ. ఆ 77 లక్షలు LTC ప్రాసెసింగ్లో ఉంది కదా. 1 అవర్ అయిందండి వీడియో. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.
సర్వేజన సుఖినో భవంతు. మీరందరూ బాగుండాలి. మన తెలుగు వాళ్ళు అదృష్టంగా భావించండి. ఇదంతా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. అన్ని సైట్లలో ఇప్పటికే 20 సైట్లు చేశాను. మిగతాయి కూడా చేయొచ్చు, కానీ టైం ఉంది. నాకు టైం వేరే వర్క్ ఉండి నేను క్లోజ్ చేస్తున్నాను. చానాళ్ళ తర్వాత మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మరి ఉందామా మిత్రులారా? మీ హేమంత్ కుమార్, ఒంగోలు. ఓకేనా? ఇది కూడా అయిపోద్ది. ఏముంది, మొత్తం 180 USDTలు దాకా మనం ఎర్న్ చేసాము. వాటిల్లో ఒక 37 లేదా 40 లోపు, 37 అనుకుంటాను, దాదాపు 40 పోతే 140 USDTల విలువైన క్రిప్టో కరెన్సీ ఇప్పుడు విత్డ్రా చేశాను మీ కళ్ళ ముందు. అలాగే చూసుకోండి, ఇక్కడ డేటు టైం అన్నీ ఉంటాయి కదా, LTC, సుయి, అన్ని డేట్లు, టైమింగ్స్ అన్నీ ఇక్కడ చూడండి. అన్నీ చూశారు కదా, ఇక్కడ దాకా మనకి సరిపోయింది. ఇంకా లాగిస్తానండి. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. మన ఫోన్ నెంబరు తెలుసు కదా, ఒకసారి ఇక్కడ టైప్ చేస్తున్నాను. 9247475161. ఈ నెంబర్కి వాట్సాప్లో మీకు అవసరమైన ఈ రిఫరల్ లింక్స్ కావాలంటే మెసేజ్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టమని నాకు మెసేజ్ చేయండి, మీకు పెడతాను. వాస్తవంగా నాతో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో విడిగా చాటింగ్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గత వీడియోస్ అన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మీ అందరికీ ఎంతగానో నేను సర్వీస్ అనేది ఇచ్చాను. అది మీకు ఎంతగానో ప్లస్ అవుతుంది. ఓకేనా? సరే, ఉందామా మిత్రులారా? ఇక్కడ ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, బాయ్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.